యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలం హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి దేవుడు మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకే. ఈ వాక్యములో దేవుని మాట లేదా దేవుని నోటి మాట నుంచి బ్రతుకునని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాటలు ఆహారము వలన కాదు, కానీ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట, దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాట. చూడండి, దేవుడు సెలవిస్తేనే భూమి కమ్మనగానే భూమి అయ్యింది, ఆకాశమును కమ్మనగానే ఆకాశము కలిగింది. ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాటతో సెలవిచ్చారు. ఇక్కడ కూడా చెప్తున్నటువంటి మాట ఆహారము వలన కాదు. మనం గమనించాలి, ప్రతి వారు కూడా యెహోవా సెలవిచ్చిన మాట ఆయన నోటి మాట వలన. అందుకే ఇదే మాట యేసు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ మాటలో కూడా అంటారు. ఏమంటారంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని నీకు తెలియదా సాతాను. ఈ మాటను మనం గమనించాలి. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి ఒక్కటి కూడా అది దీవెనకరమైనది, అది ఆశీర్వాదకరమైనది, అది మేలుకరమైనది ఉన్నదని వాక్యము తెలియచేస్తున్నమాట. అయితే ప్రతి ఒక్కరూ కూడా మనము మొదటిగా ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుమని కొందరు లేఖనములు చెప్పినట్లుగా ఉన్నట్లుగా, కానీ ఇక్కడ ఖచ్చితంగా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట, దేవుని నోరు తెరిచి ఆయన చెప్పిన ప్రతి వాక్యం నీవు అనుసరించినట్లయితే మనం బ్రతుకుతాం. మనం ప్రతి విషయంలో ఫలభరితముగా మార్చగలిగి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తారు. అయితే ఇక్కడ వాక్యములో మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమాజము కలిగినని వాక్యము తెలియచేస్తూ, ఈ వాక్యములో మనం గమనించినట్లయితే దేవుడి నోటి చేత అని రాయబడినటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఇదిగో దేవుని నోటి చేతనే సమస్తము జరుగుచున్నవి. ఈరోజు అన్నీ కావాలంటాడు నరుడు, కానీ దేవుడు చెప్పే మాట మాత్రం వినడండి. దేవుడు సన్నిధిలో ఆశీర్వాదం కావాలి, ఆరోగ్యం కావాలి, దీవెనలు కావాలి. ఆ పరిస్థితులను బట్టి ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ఆ ప్రాణ తీపి కలిగినప్పుడు, ఇదిగో మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, అన్ని విధాలుగా మరి ఎన్నో విషయాల్లో మరి లోక సంబంధంగా ఆలోచిస్తారు. కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన ఎందుకు మరి నరుడు స్వీకరించలేకపోతున్నాడు? వాక్యము తెలియచేస్తున్నటువంటి మాటలో ఆయన మాటను ప్రకారంగా మనం జీవించాలండి. ఆయన చెప్పినటువంటి నోటి మాట వలన మనం చేసినటువంటి అనుభవాల్లో ఆత్మ సంబంధముగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా ఆయన కృపను అనుగ్రహించగలిగిన దేవుడు. నీతి కలిగినటువంటి భక్తి కలిగి యథార్థత కలిగి భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు. ప్రతి విషయంలో కూడా మనకి సర్వము ఆయన మాటలోనే దాచబడి ఉన్నవి. ఆయన మాట ప్రకారంగా చేసే ప్రతి ఒక్కరు కూడా బ్రతుకును అని రాయబడి ఉంది. మనం అన్ని విషయాల్లో ఆర్థికంగా, ఆరోగ్యముగా, కుటుంబ పరంగా, ఆత్మఫలముగా అన్ని విషయాల్లో ఫలించగలిగినటువంటి ఆ మాదిరి ఎక్కడున్నదంటే దేవుడి చెప్పినటువంటి నోటి మాటలోనే ఉన్నదనే సత్యమును మనం తెలుసుకోవాలి. అందుకే ఇది తెలుసుకొని దావీదు అంటారు, ఎక్కడ మనం చూసినప్పుడు 19వ అధ్యాయం 14వ వచనం కీర్తన గ్రంథంలో మనం చూస్తే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడు, నా నోటి మాటనైనను నా హృదయ ధ్యానమందు, ఇదిగో దీని విషయంలో నా ప్రభువా నీ దృష్టికి అంగీకారముగా అగునుగాక. ఎంతగా నీతి కలిగి అడుగుతున్నాడు అక్కడ. అయ్యా, నా నోటి మాట వలన ఏమైనా ఇక్కడ నా మిస్టేక్ జరిగిందేమో, ఇదిగో నా హృదయ ధ్యానం వలన ఎక్కడైనా నీ దృష్టికి నేను అంగీకారంగా ఉండలేదేమో, కాబట్టి అక్కడ అన్నాడు, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడవు నీవు అని చెప్తూ, ఇదిగో నిన్ను ఆశ్రయించను, నా నోటి మాట వలన, నా హృదయ ధ్యానం వలన నీ దృష్టికి అంగీకారము అగునట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీతి కలిగినటువంటి
నోటిని గురించి మనం అక్కడ చూడొచ్చు. ఎంత నీతిగా అడుగుతున్నాడో చూడండి. ఎదుటివారు తప్పులు ఎతికేటువంటి పరిస్థితి, ఎదుటివారి బలహీనతలు వెతికేటువంటి పరిస్థితి, కానీ తను తాను దేవుని సన్నిధిలో తన నోటి మాట వలన ఏమైనా మరి దేవునికి విరోధముగా ఎక్కడైనా ఉన్నామేమని ఆయన పశ్చాత్తాపం కలిగి దేవుడి సన్నిధిలో నీతి కలిగినటువంటి నోటితో దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాడండి. నీతి కలిగినటువంటి నోటితో ఒప్పుకొనుచు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి నేను అంగీకారముగా ఉన్నానా లేదా? దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించాలంటే లేఖనం ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటలో మొదటిగా మనము నీతిని, యథార్థతను అనుసరించేటువంటి అనుభవం. కొందరికి దుష్టత్వము కలిగినటువంటి వారు కూడా లేకపోలేదు. 32లోకి వచ్చేసరికి 32వ అధ్యాయం కీర్తనలో 9వ వచనంలో మనం చూడొచ్చు, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెను కంచెరగాడిద వలెను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోటికి కళ్ళెముతోనూ బిగబెట్టవలెను. అవి మన దగ్గరికి రావాలంటే ఇదిగో వాటి నోటిని కళ్ళెముతో బిగబెడితేనే కానీ అవి వశమవుతాయి అని చెప్తూ మనుషులను పోల్చి మాట్లాడుతున్నటువంటి మాట, బుద్ధి జ్ఞానము లేని కంచెరగాడిద వలె. కొన్ని చేస్తూ ఉంటారు బుద్ధి జ్ఞానం లేనటువంటి పరిస్థితి. దుష్టులు దుష్టపు మాటలు, తోల్నాడే మాటలు, వాళ్ళ స్వభావం, వారి యొక్క బుద్ధి జ్ఞానము వెర్రితనముగా ఉన్నటువంటి అనుభవం, అవి కూడా మీ దగ్గరికి తేబడాలంటే వాటికి ఏం చేయాలంటున్నాడు? నోటికి కళ్ళెము బిగించాలి. ఈరోజు ప్రభువుని నమ్ముకొని ప్రభుతో మనం నడిచేటువంటి వారము నోటికి కళ్ళెముంచినట్లుగా మన నాలుకను మనం స్వాధీనపరచుకోవాలండి. నోటి మాటతోనైనను హృదయ ధ్యానముతోనైనను ఎక్కడైనా దేవునికి దూరమైపోతున్నారేమో. అందువలనే దావీదు చెప్తున్నటువంటి మాటలు, నీ నోటికి కళ్ళెం ఉంచుకో, చిక్కం ఉంచుకో. భక్తిహీనుల మార్గంలోనికి వెళ్ళినప్పుడు నా నోటికి నేను చిక్కం ఉంచుకుందనని చెప్తున్నాడు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానముగా మీరు నడుచుకోమని వాక్యము తెలియచేస్తున్నటువంటి మాట. ఈరోజు దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి మనం, దేవునితో నిబంధన కలిగినటువంటి మనం, దేవుని సన్నిధిలో ఆయన నోటి మాట వలన సమస్తము సృష్టించబడి ఉంది. సమస్తమును సృష్టించబడింది ఆయన నోటి మాటకు విలువ లేకున్నటువంటి పరిస్థితి. ఎన్ని చెప్పినా ఆయన మాట వలన, ఎన్ని చెప్పినా బుద్ధి మార్చుకో, గుణం మార్చుకో, తలంపులు మార్చుకో, క్రియలు మార్చుకో. ఎటువంటి పరిస్థితుల మధ్యలో గుర్రములను కంచెరగాడితో పోలుస్తున్నాడు. వాటికి కళ్ళు మేస్తేనే మనకు లోబడతాయి. ఈరోజు మనం దేవునికి లోబడాలంటే, ముందు దేవుడి సన్నిధిలో కార్యాలు మనం పొందుకోవాలంటే ముందు నీతి కలిగినటువంటి వారమై అక్కడ చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, అయ్యా నా హృదయ ధ్యానం, నా నోటి మాట ఈ దినమంతా, ఈ ఉదయమే నేను ఎలా ఉండాలో నాకు చెప్తున్నావు, ఆ రీతిగా నేను నడుచుకుంటాను. ఏ రోజుగా రోజు నా ప్రవర్తన, నా నోటి మాట, నా హృదయ ధ్యానం ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో సరిచేయబడతామో ఖచ్చితంగా దేవుడు మనల్ని అక్కడ ఆశీర్వదించబడే అనుభవంలోనికి నడిపిస్తారండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం లేఖనంలో 7వ వచనం మనం చూసినప్పుడు, బుద్ధిహీనులు నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వానినే ప్రాణమునకు ఉరి తెచ్చు. ఇక్కడ చూసారండి, బుద్ధిహీనుల యొక్క నోరంట వారికే నాశనం తీసుకొచ్చుద్ది వారి పెదవులతో. కొంతమందిని మనం చూడొచ్చు బుద్ధిహీనంగా మాట్లాడతారు. సార్, లోకంలో ఉన్న వాళ్ళ సంగతి వదిలేసేయండి. దేవుడు నమ్ముకున్నటువంటి వారు, వాక్యం తెలిసినటువంటి వారు కూడా దేవుడు సన్నిధికి వచ్చి దేవుడు మాకు ఏం చేశాడు అనేటువంటి బుద్ధిహీనంగా మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళ పెదాలతో మాట్లాడుతూ ఉంటారు. లేఖనము దేవుని మాటలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, అటువంటి బుద్ధిహీనమైనటువంటి మాటలు తీసివేసుకోవాలి. ఎందుకంటే జీవ మరణములు నీ నాలుకలోనే పెట్టాడు ప్రభు. జీవ మరణములు నీ నాలుకలోనే ఉన్నవి. బుద్ధిహీనుల యొక్క నోరు వారికి నాశనము తెచ్చును. వారి పెదాలతో దేవునికి విరోధముగా మాట్లాడుతున్నటువంటి మాటలు వారి ప్రాణమునకు ఉరి తెచ్చునని రాయబడి ఉంది. ఈరోజు ఏం తెచ్చిపెట్టుకుంటున్నారు? దేవుడి సన్నిధిలో మన నోటిని కాచుకోవాలి.
దేవుడు సమస్తము చేశాడు. నరులను ఆశీర్వదించాడు, నరులను దీవించాడు. నరులను ఆశీర్వాదముతో అధికమైన మేలు చేత ఆయన నింపినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు సమస్తం చేశాడు. ఈరోజు నరుడికి అప్పగించాడు. కానీ కొందరేమో బుద్ధి లేని కంచెర గాడిదల వలె అని పోలుస్తున్నాడు. అక్కడ దుష్ట ఆలోచన, దుష్టక్రియలు చేస్తున్నటువంటి కొందరు, ఇంకా కొంతమంది బుద్ధిహీనులు వాళ్ళ నోటిని వారిని కాచుకోలేక, వారి పెదాల్ని కాచుకోలేక వారు బలహీనులైపోయారు, శాపమును తెచ్చుకుంటున్నారు. ఇదిగో ఇంకా మనం చూస్తే వాళ్ళకు వాళ్ళే ఉరి తెచ్చుకునేటువంటి పరిస్థితి, ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి. వాక్యము తెలియచేస్తున్న మాట అది. ఈరోజు బుద్ధి కలిగి మనము చేసేటువంటి భక్తి జీవితంలో మొదటిగా మనము దేవుడు నోటి నుండి వచ్చినటువంటి మాట, పరిశుద్ధ గ్రంథం, దేవుని మాట ప్రకారంగా దేవుడు సమస్తమును కూడా సృష్టించాడు. సమస్తము ఆయన చెప్పినట్లుగా మనం చేయగలిగితే ఆయన నోటి నుండి వచ్చి ప్రతి ఆశీర్వాదం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. దేవుని సన్నిధిలో ఈరోజు ఆశీర్వాదం కావాలంటున్నావు, కానీ ఆశీర్వదించబడే టయానికి అదే నోటితో అనేక రకమైన అవిశ్వాసపు మాటలు, దూషణ మాటలు, ఇదిగో గర్వపు మాటలు, అహంకారపు మాటలు, వ్యర్థమైన మాటలు, ఆ నోటితో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితుల మధ్యలో తమకు తాము నాశనమును, ఇంకా ప్రాణమునకు ఉరి తెచ్చుకునేటువంటి అనుభవంలోనికి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు ఎప్పుడో కూడా సమస్తమును కూడా ఆయన నోటి చేత ఆయన సృష్టించబడి ఆయన నోటి చేత వాగ్దానం చేశాడు. నీవు దేవుళ్ళు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దేవుళ్ళు దీవించబడాలంటే, నువ్వు మేలు చేత నింపబడాలంటే ఆ దేవునికి నువ్వు సమయమి, నీ నోటిని కాచుకో. నీవు నోటితో ఏం మాట్లాడుతున్నావో వాటి ప్రకారంగానే వాక్యము తెలియచేస్తున్న మాట. లోపలికి వెళ్ళేది మాత్రం చాలా ఎంతో పవిత్రమైనదే, మంచిదే, శ్రేష్టమైనదే తింటాం. అందుకే ప్రభు అన్నాడు, నీ కడుపులో పడినది అది బహిర్భూమిలోనికి వెళ్ళిపోదు, కానీ నీ హృదయములో నుంచి, నీ కడుపులో నుంచి నీ నాలుగుకు వచ్చేది మాత్రం నీ పెదాల్ని అపవిత్రపరుస్తుంది. కాబట్టి ఎటువంటి అపవిత్రమైనవి, ఎటువంటివి లోపమైనది ఎక్కడి నుంచి వచ్చునంటే నీ మాటలు జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు అన్ని విషయాల్లో, ఒకటి దేవుని నోటి మాట, 2 నీతి కలిగిన వారి మాటలు, 3 దుష్టత్వము కలిగినటువంటి మాటలు, 4వది మనం చూసినట్లయితే మనం గమనించినటువంటి మరి మాటలు, ఇదిగో బుద్ధిహీనమైనటువంటి మాటలు. వాటి నుంచి దేవుని యందు నీతి కలిగినటువంటి మాటలతో నువ్వు అనుభవించు. దేవుడు ప్రతి కార్యములు ఆయన నోటి మాట సెలవిచ్చిన ప్రకారము అవునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రం. మీ దయా సంకల్పమును బట్టి మీ నోటి మాట వలన సమస్తమును ఆశీర్వదించారు. సమస్తము నరుడికి ఏం కావాలో సమస్తము సమకూర్చి పెట్టారు నాయన. ఇదిగోనైనా కొందరు తమ మాటల వలన, బుద్ధి లేని దుష్టత్వము వలన పాడు చేసుకుంటున్నటువంటి అనుభవాలు ఎక్కడైనా ఉంటే వాళ్ళని దయతో క్షమించి మీ సన్నిధిలో నా ప్రభువా నీతి కలిగిన వారుగా, అయ్యా నా నోటి మాట వలన కానీ, నా హృదయ ధ్యానము వలన కానీ ఎక్కడైనా మీకు అంగీకారముగా నేను లేనేమో అని, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడువా అని దావీదు చెప్పినట్లు మేమందరము కూడా మీ ఎదుట ప్రార్థన చేస్తూ, తండ్రి ఈ దినులు ప్రార్థన ఆలకించి ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించి, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాలలో అట్టి నోటి మాటలు జాగ్రత్త పరుచుకొని మీ యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే కృప దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగా.